ముందు ఏరేసుకో, గబగబా గుచ్చుకోవటం అయితే అట్లకంటే. పెద్ద మేడం కూర్చున్నారు ఇంకా. పెద్ద కృష్ణ దండ. కలిసి మెలిసి టైం స్పెండ్ చేసుకుంటా. పెద్దలందరికీ నమస్తే, పిల్లలందరికీ హాయ్. మా క్యాండీ కూడా చెప్పిందండి. ఓకేనా? ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేము చాలా బాగున్నాం. మీరు కూడా చాలా చాలా బాగున్నారని ఆశిస్తున్నాను. అందరికీ దీపావళి శుభాకాంక్షలు. దీపావళి నిన్న అయిపోయింది కదా, ఇవాళ ఏంటి అనుకోకండి. ఇవాళ కూడా మీకు మధ్యాహ్నం వరకు దీపావళి ఉంటుంది కనుక దీపావళి శుభాకాంక్షలు. ఇంక ఈరోజు ఏంటంటే మా దీపావళి పండుగ మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము అనే కంటే ఎలా సెలబ్రేషన్కి ప్రిపేర్ చేసాము అనేది ఈరోజు వీడియోలో షేర్ చేస్తా. నేను సునీత, వెల్కమ్ టు ద తెలుగు హౌస్ వైఫ్. అది కూడా కొత్త బట్టలు వేసుకుందంటండి. ఎలా ఉందో చూసి చెప్పరా కొంచెం. బాగుందా డ్రెస్? క్యాండీ డ్రెస్ బాగుంది కదా? బాగుందంట క్యాండీ, చెప్పారు అందరూ. కూర్చో మరి, సరిగ్గా పొడుగు చాలేదంట, ఈసారి బాగా గుట్టించుకోమని చెప్పారు. ఓకేనా? సరే, అదే చెప్పారు. సరే సరే. నువ్వేంటే ఉల్లితే లాగ్ ఇక్కడ. ఇదేమో కింద అసలు బటన్స్ కూడా పెట్టించుకోవాలి, తింగిరి బుచ్చి. సరే, ముందైతే అండి పువ్వులు అన్నిటికంటే ముందు పండగ అంటే ఏంటండి అలంకరణ. సో మా ఇంట్లో ఇది పువ్వుల అలంకరణ అయితే నేను నిజంగా చెప్పాలంటే అత్తయ్య దగ్గర చూసే నేర్చుకున్నానని చెప్తాను. ఇప్పుడు ప్రతిసారి కూడా బాగా చేస్తారండి, ఒప్పుకున్నా లేకపోయినా. దీపావళి పండుగ అదే మరి సంజనాకు వచ్చిందేమో కానీ బాగా ఇష్టం సంజమ్మకు కూడా. ఇంకా పువ్వులు అయితే నేను ఎవరితోనో చెప్పి కట్టించేసుకుందాంలే అమ్మ, అవ్వట్లేదుగా మనకంటే, లేదు మనమే గుచ్చుదాం అని చెప్పి ఇగోండి ఇన్ని పువ్వులు తెప్పించింది. ఇవన్నీ గుచ్చాలి ఇప్పుడు. ఏం చేస్తున్నావు సంజు? బంతి పూలు గుచ్చుతున్నా. అన్నీ ఎన్ని గుచ్చుతావు ఏంటి? అన్ని సన్న పూలు ఏరు గుచ్చుతున్నావా? బుజ్జి పూలు గుచ్చుతున్నా. ఎందుకలా? పెద్దవి గుచ్చితే చిన్నవి ఆటోమేటిక్గా కింద ఉండిపోతాయి సంజు. చిన్నవి ఆడతా కూర్చుంటున్నావు. అసలు మనం అంతా తోపమ్మా నిజంగా. పెద్ద ఈ ఆరెంజ్ బాలే, సర్లే చిన్నవి బాగున్నాయి కదా అని చిన్నవి గుచ్చుతున్నా. ముందు ఏరేసుకో, గబగబా గుచ్చుకోవటం అయితే అట్లకంటే. ఇవ్వండి ఇవన్నీ గుచ్చేసింది ఆల్రెడీ. షిఫ్ట్లు వారికి గుచ్చోవాలన్నమాట. ఇప్పుడు నేను ఈ లోపల చిన్న పనులు ఉన్నాయి, అవి చూసుకుంటా. నేను కొంచెం కంపారిటివ్లీ ఫాస్ట్ అయ్యాను. అంత లేదు నాకంటేనా? పనుల్లో అంటున్నా. ఓకే, గుడ్ గుడ్ గుడ్. ఇంతకు ముందు మీద కొంచెం ఫాస్ట్ అయ్యాను. గుడ్. పెద్ద మేడం కూర్చున్నారు ఇంకా. కెమెరా డ్యూటీ ఎవరు లేరని నేను కూర్చున్నా. ఎప్పుడు ఇది అవ్వగానే నేను కూడా కూర్చుంటా. వీడియో తీయడానికి గ్యాప్ అన్నమాట. అది మా ఏమంటారు సంజయ్, షాప్స్ అలాగే ఇంట్లోకి బేసిక్గా. అందుకనే అదొక 10 కేజీలు. పండుగ అంటే చాలా చాలా ఇష్టం సంజనాకి. అందుకని చెప్పి ఓపిక తెచ్చుకుని మామూలప్పుడు చేయని పనులన్నీ చేస్తుంది దీపావళి అప్పుడు. అది బాగా ఇష్టమైన పండుగ అన్నమాట. అంటే ఇద్దరమే కూర్చున్నాం అనుకోండి కూర్చోడానికి, కాకపోతే వీడియో తీయటానికి అని చెప్పి అట్లా. సో మొత్తానికి పువ్వులు గుచ్చుతాయి. ఇవాళ రోజు మొత్తం దీనికోసమే డెడికేట్ చేసామని చెప్తాను నేనైతే. ఇది పెద్ద కృష్ణకి. దానికి భయం అవుతుంది అండ్ ఈ మేడంకి ఏమో భయం అవుతుంది. కళ్ళు చూడు. బేసిక్గా నన్ను నాతో పాటు వదలట్లేదు అన్నమాట. షాడో ఈ మేడంనేమో ఇట్ట ఎత్తుకుని కూర్చోవాలంట. ఇందాకటి నుంచి ఓ తెగ ఎత్తుకో అండ్ సైడ్కి ఇచ్చానన్న. సో బేసిక్గా ఈ టైం ఏంటంటే బెస్ట్ టైం అని ఎందుకు చెప్పానంటే
పేరెంట్స్తో పాటు ఎస్పెషలీ మదర్ అండ్ డాటర్కి టైం స్పెండ్ చేయడానికి టైం దొరుకుతుంది అనమాట. ఇప్పుడు ఇట్లా ఈ టైం అంటే వాళ్ళకి ఎలా తెలుస్తుంది ఏ టైం అంటే బేసిక్గా ఏ టైప్ ఆఫ్ ప్రిపరేషన్ కైనా కూడా ఎనీ కైండ్ ఆఫ్ ప్రిపరేషన్ ఫెస్టివల్ నేను ఎక్కడో చూపిస్తున్నాను ఆగు. సో బేసిక్గా ఎనీ కైండ్ ఆఫ్ ఫెస్టివల్ అన్నమాట. ఏ ఫెస్టివల్ అయినా దాని అర్థమే అది కదమ్మా, అందరం కలిసి ఉంటేనే పండగ మామూలుగా అయినా కానీ. సో అట్లా టైం స్పెండ్ చేసుకుంటా ముచ్చట్లు పెట్టుకుంటా పనులన్నీ కలదు సుఖం కమ్మని సంసారం, దాని తర్వాత అక్కడి నుంచి రాదు అక్కడి నుంచి. సో బేసిక్గా అలా కలిసి మెలిసి టైం స్పెండ్ చేసుకుంటా పొద్దున్న నుంచి బోలెడని ముచ్చట్లు పెట్టాము. గంభీరంగా ఉంటాను అనుకుంటారు కానీ బోలెడని ముచ్చట్లు ఏం ముచ్చట్లు పెట్టామన్నది ఒకటి గుర్తులేదు. నన్ను తెలిసి అందరు ఎవరు చూసినా కూడా నాకు చాలా యాటిట్యూడ్ ఉంటుందని అనుకుంటారంట. నన్ను చూస్తేనేమో అందరూ చాలా ఇదిగా ఉంటానేమో అనుకుంటారు, కానీ మన చైల్డిష్నెస్ ఒకసారి ఎప్పుడన్నా పరిచయం చేద్దాం. నేను ఎంత తింగిరుగుంటాను. ఇది పెద్ద కృష్ణ దండ బాగుంది కదా, కానీ మనం కొనుక్కున్న వచ్చినప్పుడు ఇంత హ్యాపీనెస్ ఉండదు కదా. అది వేసుకున్నప్పుడు అటు ఇటు తిరుగుతా చూస్తాం కదా, అబ్బాయి ఇది మనమే గుచ్చాం కదా అని ఆ సంతోషం ఉంటుంది చూడండి. అది ఇవాళ డే మొత్తం పూలు కేటాయించాను నేను, నిజంగా లిటరల్లీ. నేను పూలు గుచ్చుకుంటుంటే ఇంకా సంజమ్మ అయితే ఇక్కడ అందరివి శారీస్, స్టాఫ్కి తెచ్చిన శారీస్ అన్నీ కూడా సర్దేస్తుందండి, కవర్స్లో వేసి పెట్టేస్తుంది. ఇంకా దీనిలోనే నేను ఏదైతే ఇద్దాం అనుకున్నానో స్వీట్ బాక్స్ కానీ అవన్నీ కూడా దానిలోనే పెట్టించేయచ్చు. ఇంకా కొంచెం అట్లా పిల్లలు హెల్ప్ చేసి పెడితే మనకు కొంచెం హ్యాపీగా అనిపిస్తుంది కదా. సో తనైతే సర్దేస్తుందండి. ఏం చీరలు ఏంటి అంటే అసలు బ్యాగ్లో ఏమి ఇస్తున్నాము ఏంటనేది శారీ డీటెయిల్స్ అన్నీ నేను తర్వాత పోస్ట్ చేస్తాను. ఇంకా పాతవి ప్రమిదలు తీసామండి, మాలన్నీ అయిపోయినాక తీసి అసలు ఏం పనికి వస్తాయి ఏంటి అని చూసుకున్నాము. ఒకవేళ ఏమైనా అవసరం అయితే కనుక ఒకసారి బయటకు వెళ్ళినప్పుడు తెచ్చుకోవచ్చు అని చెప్పి చూస్తే ఏంటంటే ఏం అవసరం లేదనిపించింది. ఇంకా సంజమ్మ ఏంటంటే ఈ అమ్మ ఇవి మరీ బోరు కొడుతున్నాయి వెలిగించి దీన్ని కొంచెం ఇటు కొత్త లుక్ ఇద్దామమ్మా అని చెప్పి ఏదో మొత్తానికి ట్రై చేస్తుంది. ఇంకా ఉదయం లేచిన తర్వాత నాకు ప్రతిసారి మా సాయినే కడతాడండి తోరణం, ఎంత చక్కగా కడతాడో మామిడాకులది అయితే. ఇంకా పొద్దున్నే తను కొంచెం ఎర్లీగా వచ్చాడు, గుచ్చిన మాలన్నీ మాత్రం తనే కట్టి పెట్టాడండి. చక్కగా ఇట్లా అలంకరణ చేసేసుకున్నాం పొద్దున్నే లేచి. అలాగే అక్కడ చూస్తేనేమో కృష్ణయ్య కోసం అని చెప్పి చక్కగా బ్యాక్ డ్రాప్ అది అరేంజ్ చేసేసి దానికి కొంచెం ఇంట్లో 2 years నుంచి అసలు ఈ లైట్లు కూడా తీయట్లేదు, ఈ లైట్లు అవన్నీ కూడా పెట్టేసుకుని చక్కగా అలా కృష్ణయ్యని ఇక్కడ పెడదాము అని చెప్పి ప్లేస్ ఫిక్స్ చేసాం అన్నమాట. ఇంకా అలంకరణ ఇదంతా ముందు స్టాఫ్కి బట్టలు అవి పెట్టేసి వచ్చిన తర్వాత అప్పుడు చేసుకుంటాము. ఇట్లా ముందు పువ్వులు అయితే ఏ కవర్కి ఆ కవర్ ఇట్లా సెపరేట్ చేసి పెట్టేసుకున్నానండి. మాల్లో గుచ్చినాక మనం మిగిలిని చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చని. కాడలు ఉంచేసి ఆపళంగా పెట్టామనుకోండి పువ్వు అంతా వేస్ట్ అయిపోతుంది. మనం ముందే సెగ్రిగేట్ చేసుకుని పెట్టుకుంటే చక్క నీట్గా 10 రోజులు ఉన్న పువ్వు బాగుంటుంది. నేనైతే ఇట్లా కవర్లు పెట్టను అనుకోండి, మామూలుగా అయితే బాక్సుల్లో పెట్టుకుంటాను. కాకపోతే ఇప్పుడు ఫ్రిడ్జ్ ఖాళీ లేదనమాట, అది సంగతి. ఇవన్నీ ఏమో రేఖలు పువ్వులు సాయంత్రం ముగ్గులోకి అనమాట. ఇదంతా మనకు అన్ని దండలు వస్తుదారకి హోమ్ డెకోర్కి అన్నిటికీ, ఇవేమో పూల రంగోలీకి, ఇది వస్తుదార నుంచి డెకరేషన్. కొన్ని దండలు ఉన్నాయి, కొన్ని ఏమో ఇట్లా డైరెక్ట్గా పువ్వులు ఉన్నాయన్నమాట. ఇవి డైరెక్ట్గా ఇంకా డెకోర్ పర్పస్కి అలా 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 పెట్టేసి వాడటానికి. సో మొత్తానికి ఇవ్వండి మాలన్నీ గుచ్చేసాను. నైట్ ఇక్కడతోటి సెక్షన్ అయిపోయింది. మొత్తం అన్నీ బయట చల్లదనంగా ఉంటుందని చెప్పి బయట పెట్టేసాం అనమాట, మంచుకు చల్లగా బాగుంటాయని. ఇంకా మిగిలింది పొద్దున్నే లెగిస్తా అండి పండగ రోజున. ఎందుకనో బ్యాక్ పెయిన్ బాగా ఉంది, ఇక నాకు ఎక్కువ చేసే ఓపిక లేక ఓన్లీ గారెల వరకు చేస్తున్నాను అనమాట ప్రసాదానికి. ఇంకా అదే టిఫిన్ కూడా ముందైతే ప్రసాదానికి చేసుకుని పక్కన పెట్టేసుకున్నాను, ఆనియన్స్ ఏమీ లేకోకుండా సింపుల్గా. ఇంకా దానికి తేనేసి పెట్టేస్తాను అనమాట. ఇంకా అందరికీ టిఫిన్ అండి. ఇది చట్నీ, అలాగే ఆవడకని చెప్పి మజ్జిగ, పచ్చిమిర్చి అన్నీ వేసేసి పెట్టేశాను. జస్ట్ దీనికి మామూలుగా తాలింపు కంపల్సరీ కాదు,
పచ్చిమిర్చి వేయించేటప్పుడు ఒక చిటికెడు పసుపు వేసేసుకుంటే ఏంటంటే అందులో కలర్ వస్తుంది. నేను అది వాళ్ళ హడావుడిలో మర్చిపోయాను అనమాట. అందుకని కొంచెం ఇట్లా ఉంది, కానీ టేస్ట్ మాత్రం బాగుంటుంది అనుకోండి. ఇట్లా ఆవాడికి అన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నానండి. ఇంకా అమ్మవారికి ప్రసాదం సాయంత్రం చేయొచ్చులే అని చెప్పి ఇలా చేశాను. ఇదిగోండి పూజ అయితే నేను ఇట్లా డోర్ ఓపెన్ చేసేసరికి సంజన మార్నింగ్ తను స్నానం చేసిన తర్వాత దండం పెట్టుకోటానికి వెళ్తే దీపం వెలుగుతుందంట. కొంచెం నూనె వడ్డిచ్చేసింది, ఇంకా అది వెలుగుతూనే ఉందండి. ఇది శనివారం పెట్టిన దీపం. సాటర్డే రోజు నేను ప్రతి శనివారం ఇది పెడతానమాట. ఈ శంఖచక్ర నామాలది శనివారం పెట్టిన దీపం వెలుగుతూ ఉంది. నిన్న ఆదివారం, ఇవాళ సోమవారం కదా, వెలుగుతూనే ఉంది. ఇంకా పక్కన ఈ దీపం అయితే కొండెక్కిందండి. ఇంకా రాత్రి పెట్టిన పువ్వులు అవన్నీ తీసేసి ఇంకా మామూలుగా మనం పూజ చేసుకుంటాం కదా, అమ్మవారికి అష్టోత్తరం అవి చదువుకొని చక్కగా పూజ చేసేసుకున్నాను. ఇదిగోండి పూజ అయిన తర్వాత చక్కగా ఇట్లా ఉందన్నమాట మందిరం అయితే. ఇక్కడైతే సంజమ్మ అన్నీ శారీస్ అన్నీ కూడా అంటే అందరికీ సేమ్ శారీస్ లేవండి, సేమ్ ప్రైసే కానీ సేమ్ శారీస్ లేవు. ఇందులో ఒక వెరైటీ అయితే ఏంటంటే మా వాళ్ళు కొంతమంది హోమ్ డెకర్లో వాళ్ళు ఆల్రెడీ కొనుక్కుని ఉన్నారు, అందుకని వాళ్ళకి ఆ వెరైటీ కాకుండా వేరేది ఇస్తున్నాను. ఇట్లా అన్నీ సెగ్రిగేట్ చేసి ఎవరికి ఏం పెట్టాలో నేను చెప్పాను, తను కవర్స్లో పెట్టేస్తుంది అనమాట. పిల్లలు కొంచెం ఇలా అందుకుంటే మనకి పని కొంచెం మనకు కూడా స్ట్రెస్ లేకుండా ఉంటుంది. నాకు భలే హ్యాపీగా అనిపిస్తుంది అలాంటప్పుడు. ఇంకా ఈ సంజు చేసేస్తుంది. ఇక ఈ పండుగ రోజుని పొద్దున్నే నేను అన్నీ కూడా దీపాలు వాటర్లో వేసి తీసి బార్లిచ్చి ఉంచానండి. మనం కింద ఏంటంటే ఏదైనా పాతగుడ్డ వేసుకుని పెట్టుకున్నాం అనుకోండి, నూనె ఒలికినా చేసినా మళ్ళీ అన్నీ తుడుచుకోవడానికి ఇబ్బంది పడకోకుండా ఉంటుంది అనమాట. అన్నీ పెట్టేసి అక్కడ పెట్టేసరికి ఆరిపోయినాక ఇంకా సంజమ్మ స్నానం చేసి వచ్చి అన్నీ తను చేయాల్సిన పనులు ఉంటాయి కదండి, వాటిల్లో హెల్ప్ చేస్తుంది అనమాట. ఇక్కడ అన్నిటికీ బొట్లు అవి పెడతా ఉంది. ఇగోండి చెప్పాను కదా ముందు రోజు అన్నీ పాతగా బోరు కొడుతున్నాయి వేస్తానని చెప్పిందని, ఇలా వేసిందండి. భలే ఉన్నాయి కదా. సో ఇలా జరిగిందండి ప్రిపరేషను. ఇక షాపుకు బయలుదేరుతూ ఏంటంటే వీడియోకి ఇంట్రడక్షన్ ఏంటి పాటు చెప్పాలి కదా అన్నట్టు కూర్చున్నాను. సో ఇంకా వెళ్ళి స్టాఫ్కి బట్టలు ఇచ్చేది. అసలు సాయంత్రం మేము దీపాలు సంజమ్మ డెకరేషన్ అయితే మటుకు దీపావళికి చాలా బాగా చేస్తుంది. పువ్వులతోటే ముగ్గేస్తుంది. ముగ్గులు తనకి ఇట్లా రాదు, ముగ్గుతో వేయటం నేర్పించాలి. అది కూడా పువ్వులతోటి బాగా చేస్తుంది. అవి ఎలా చేసాము ఏంటి, ఇంకా స్పెషల్ కూడా కొన్ని ఉన్నాయి, అవన్నీ మీకు తర్వాత వీడియోలో షేర్ చేస్తాను, మిస్ అవ్వకుండా చూడండి. అలా జరిగిందండి మా పండగ అయితే. అంటే పండగ కాదు, ప్రిపరేషన్స్ అలా జరిగినాయి. అసలు ధమాకా సాయంత్రం ఉంటుంది, అది రేపటి వీడియోలో చూద్దరు. కానీ మరి ఈరోజు వీడియో చూసినాక మీకేమనిపించింది అనేది తప్పకుండా తెలియచేయండి. అలాగే మీకు అంటే వీడియోలో ఏం నచ్చింది అనేది కూడా తప్పకుండా షేర్ చేయండి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి, అందరూ మొక్కలు పెంచాలి, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ మీ సునీత అండి.